మేడం ఇందాక మీరు మాటల్లోన రివర్స్ మెకానిజం అని అన్నారు. హ్మ్. చాలా మటుకు ఇప్పుడు సోషల్ మీడియాలోన ముఖ్యంగా ఈ డయాబెటీస్‌కి సంబంధించి రివర్స్ డయాబెటిస్ అని కూడా అంటుంటారు. వాట్ ఈస్ మీన్ బై ఈ రివర్స్ సిస్టమ్? అంటే ఇప్పుడు మనకి షుగర్ లెవెల్స్ 80 to 120 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉంటే నార్మల్ అంటాం సార్. అవును. అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు మన హెచ్బిఏవన్సీ ఉన్న పరిధిలో కాకుండా అధికంగా ఉన్నప్పుడు మనం వాళ్ళని డయాబెటిక్ అంటాం. ఓకే. సో ఈ లెవెల్స్ పెరగంగానే మనం డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్ తీసుకుని వెళ్ళి ఎండోక్రైనాలజిస్ట్కో లేకపోతే ఫిజిషియన్స్కో చూపించి చూపిస్తాం. దానికి తద్వారా అవసరమైన Medicines. మెడిసిన్స్ తెచ్చేసుకుంటున్నాం. సో మెడిసిన్స్తో పాటు చిన్న చిన్న మనం పోయినసారి మాట్లాడుకున్నట్టు రైస్ తినకండి, వాకింగ్ చేయండి, కొన్ని ఇవి కండిషన్స్ చెప్తున్నారు. పెడతారు. అండ్ ఆ మందులు వేసుకుంటున్నారు. ఎవరికి వీలైన పరిధిలో కొన్ని మార్పులు అనేవి చేసుకుంటున్నారు. చేసుకుంటున్నారు. కానీ మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే షుగర్ లెవెల్స్ పెరిగినందువల్ల అంచి మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చుకున్నాం. అవును. కానీ ఆ షుగర్ లెవెల్స్ అసలు ఎందుకు పెరిగాయి అనే ప్రశ్న ఎవరికి వాళ్ళు వేసుకుంటే దానికి ఒక ఆన్సర్ దొరుకుతుంది. ఒక్కొక్కసారి 10 ఆన్సర్లు దొరుకుతాయి. ఓకే. దాన్నే రూట్ కాజ్ అప్రోచ్ అంటాం. అంటే ఒకటి జరగటానికి దానికి 10 కారణాలు ఉండొచ్చు. ఆ కారణాలకి ఇంకా కారణాలు ఉండొచ్చు. మనం ఆ కారణాలన్నిటినీ వదిలేసి పెరిగిన షుగర్ లెవెల్స్ని మాత్రమే మనం మేనేజ్ చేసుకోవడానికి మందులు వేసుకుంటే దాన్ని డిసీజ్ మేనేజ్మెంట్ అంటాం. అలా కాకుండా మనం రోగాన్ని కాకుండా ఒక మనిషిని అంటే ఎవరికైతే వచ్చిందో వాళ్ళ జీవితాన్ని కనుక మనం స్టడీ చేసి వాళ్ళలో షుగర్ లెవెల్స్ ఎందుకు వచ్చాయి, వాళ్ళ డైట్లో ఇష్యూసా, వాళ్ళ జీవన శైలిలో ఇష్యూసా, వాళ్ళ సైకో ఎమోషనల్ థాట్ ప్రాసెస్ అండ్ ఎమోషన్స్ అండ్ స్ట్రెస్ లెవెల్స్ మేనేజ్ చేయడంలో ఇష్యూసా, 7 ఏరియాస్ ఆఫ్ లైఫ్ అంటాం. వీటిలో ఎక్కడ వాళ్ళకి గ్యాప్స్ ఉన్నాయి అనేది కనుక ఐడెంటిఫై చేసి వాటిని అడ్రస్ చేయగలిగితే దెన్ లైఫ్ స్టైల్లో మార్పుల మూలంచి వచ్చిన రోగాన్ని లైఫ్ స్టైల్లో మార్పుల మూలంగానే తగ్గించవచ్చు. సో అంటే మెడిసిన్ వరకు పోకుండా మెడిసిన్ లేకుండానే మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం ద్వారా కొద్ది మేరకైనా కంట్రోల్ చేసుకోవచ్చు. 2 విధాలు ఉన్నాయి. మెడిసిన్ అంటే ఆల్రెడీ రాని వాళ్ళు ఈ ప్రక్రియలో అంటే ప్రీ డయాబెటిక్ అంటారు, బార్డర్ లైన్ లో ఉన్నారు అంటారు, అలాంటి వాళ్ళు ఉంచుకోవచ్చు. వచ్చిన వాళ్ళు కూడా నేను మెడిసిన్ మానేయమని చెప్పట్లేదు సార్. ఎవ్రీథింగ్ ఇస్ విత్ డాక్టర్ అడ్వైస్. కానీ మెడిసిన్ తో పాటు ఈ మార్పులు కనుక తెచ్చుకుంటే ఆ మెడిసిన్ యొక్క ఇంటెన్సిటీ తగ్గించుకోవచ్చు, డోసేజ్ తగ్గించుకోవచ్చు. డాక్టర్సే ప్రిస్క్రైబ్ చేస్తారు. షుగర్ లెవెల్స్ తగ్గాయి కదండి, ఎందుకు తక్కువ మందు వేసుకోండి, పూర్తిగా నార్మల్ అయింది కదండి, ఇంకా మీకు అవసరం లేదు, కొన్ని రోజులు ఇవి చేసి ట్రై చేయండి. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కండిషన్ ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడైతే ఈ జీవన శైలిలో లైఫ్ స్టైల్ మెడిసిన్ మన ఫస్ట్ టాపిక్ దాంట్లో మార్పులు తెచ్చుకోగలరో అప్పుడు ఈ తద్వారా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మినిమం ఒక 108 డేస్ కావాలండి, 3 months టైం ఎవరైనా ఇవ్వాలి. కన్సిస్టెంట్ గా ప్రాక్టీస్ చేయగలిగితే మనం ఈ క్రానిక్ డిసీజెస్ అన్నిటినీ కూడా రివర్స్ చేసి మెడికేషన్ మీద డిపెండెన్సీ లేకుండా హెల్తీ లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు. ఇప్పుడు చాలా మందికి ఉన్నటువంటి ఒక డౌట్, అంటే అందరూ భయపడుతున్నది ఏంటంటే, చాలా మంది ఏమంటారంటే బీపీ ఉంది, డయాబెటీస్ ఉంది, డాక్టర్ మాత్రలు పెట్టేశారు, అయిపోయింది, ఇక లైఫ్ లాంగ్ అది వేసుకుంటూనే ఉండాలి, మానడానికి వీల్లేదు అనేటువంటి ఒక కాన్సెప్ట్లోనే అందరం వెళుతున్నాం. ఇప్పుడు మీరు అంటున్నది విత్ మెడిసిన్ కానీ విత్ డాక్టర్ అడ్వైస్ కానీ మన లైఫ్ స్టైల్ మనం చేంజ్ చేసుకోగలిగితే మెడిసిన్ డిపెండెన్సీని కూడా తగ్గించుకునే అవకాశం ఉందని మీరు అంటున్నారు. 100%. సో డయాబెటీస్ ఐడెంటిఫై అయిన వాళ్ళు లేదా బీపీ ఐడెంటిఫై అయిన వాళ్ళు మొదట ట్యాబ్లెట్ తీసుకున్నా కూడా మీరు చెప్పిన విధానంలోన జీవన శైలిని మార్చుకోగలిగితే ఆ మాత్రం డోసెస్ తగ్గించుకుంటూ ఒకానొక స్టేజ్లోన వితౌట్ మెడిసిన్గా వెళ్ళిపోవచ్చు. ఆ అవకాశాలు అయితే ఉన్నాయి. 100% సార్. ఇది మేమే కాదు, డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఓకే. సో మెడిసిన్ కంపల్సరీ అనేటువంటి స్టేజ్ నుంచి ఇంకా అక్కర్లేదనే స్టేజ్ దాకా రావచ్చు. అంటే ఇక్కడ 2 రకాలు ఉంటాయి. రకరకాల మనకి మనుషుల అవగాహన అంటే నాలెడ్జ్ అనేది ఉంటుంది. కానీ మనం ఎలా అర్థం చేసుకున్నాం, మనం ఎలా పర్సీవ్ చేసుకున్నాం, దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది. ఈ మధ్య ఒక ట్రెండ్ చూస్తే ఇది అందరికీ చాలా ఎక్కేసింది, మెడిసిన్స్ లేకుండా మన రోగాల్ని మేనేజ్ చేసుకోవచ్చు అని. ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్లకుండా మందులు వేసుకోకుండా సొంతగా ప్రయత్నాలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది మంచిది కాదు. ఎందుకంటే బాడీలో ఎటువంటి మెకానిజం జరుగుతుందో అది మనకి బయటకి కనిపించదు. సో ఏదైనా కూడా ఒక ప్రొఫెషనల్ అడ్వైస్ అనేది 100% కావాలి. సో ఒక రోగం వచ్చింది 100% డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే, ఆయన అడ్వైస్ తోనే చెయ్యాలి. దాంతోపాటు ఒక
ఎలా అంటే ఒక ఫ్యామిలీలో ఒక తల్లిదండ్రులు ఇద్దరు సహజీవనం ఎలా చేస్తారో అలాగే డాక్టర్స్ అండ్ డైటీషియన్స్ మేము వేరు వేరు కాదు, మేమంతా ఒకటే ఫ్యామిలీ. వాళ్ళు మందులు ఇస్తారు, మేము ఆరోగ్య సూత్రాలు చెప్తాం. కానీ అది కలిసికట్టుగా పనిచేసినప్పుడే సరైన రిజల్ట్స్ అనేవి మనకి వస్తాయి. లేకపోతే రిస్క్ ఫ్యాక్టర్స్ తెలియదు వాళ్ళకి, ఎందుకంటే ఏది ఎందుకు చేస్తున్నారు. చాలా మంది ఉన్నారండి ఈ మధ్య ఎంక్వైరీ కాల్స్, సొంత వైద్యం చేసుకుంటుంటారు. ఇప్పుడు ఇంకోటి కూడా మేడం, ఇప్పుడు సోషల్ మీడియాలోన ఈ అంటే మళ్ళీ అది ఫేక్ అనొచ్చో లేదో తెలియదు, కానీ మనకు చాలా వస్తుంటాయి. ఇలా చేస్తే మీకు డయాబెటీస్ అస్సలు ఉండదు, ఈ ఆకు తినండి, లేదా ఇలా చేయండి, మీరు ఇలా చేస్తే రాదు, మీకు మొత్తం తగ్గిపోతుంది. తగ్గిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది చాలా త్వరగా అట్రాక్ట్ చేసేస్తుంటుంది జనాలు. అంటే బహుశా మందు వేసుకోవడం వల్ల ఏమైనా అయిపోతుందేమో, ఇంకా నా లైఫ్ ఇంతేనేమో అని వచ్చేటువంటి ఒక ఫియర్ కాంప్లెక్సిటీని యువత వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు అనుకోవచ్చా? అది కూడా ఒక కారణం అండి. అంతకంటే ఈజీ కారణం ఏంటంటే ఎవ్రీబడి వాంట్స్ ఈజీ పిక్. పొద్దున్నే లేచి ఎవరు వాకింగ్ చేస్తారు, టైంకి ఎవరు తింటారు, టైంకి ఎవరు పడుకుంటారు, ఇవన్నీ వదిలి తింటే చాలు కదా. సో ఈజీ ఆప్షన్స్ కి అలవాటు లోబడిపోయారు జనాలు. సో ఇది తింటే తగ్గుతుందేమో చూద్దాం, లేకపోతే ఇంకోటి చేద్దాం అన్న భావన అండ్ ఆలోచన విధానం అనేది మనం అన్ని చోట్ల చూస్తూ ఉంటాం. కాకపోతే మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఏ ఒక్క ఆహార పదార్థం, ఒక సీడ్ కానివ్వండి, ఒక ఫ్రూట్ కానివ్వండి, ఏ ఒక్కటి ఇదే కారణం అని చెప్పడానికి ఆస్కారమే లేదు. మన జీవన శైలి మొత్తంలో ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక మనిషి ఎమోషనల్లీ, ఫిజికల్లీ, మెంటల్లీ, సోషల్లీ హెల్తీగా ఉంటే వాళ్ళని ఆరోగ్యవంతులు అంటామని చెప్తోంది ఎన్నో దశాబ్దాలుగా. అలాంటిది మనం ఒక్క ఫుడ్ పట్టుకొని ఇది తింటే మీరు హెల్దీ అంటే మనం వినే వాళ్ళని తిట్టాలా, చెప్పే వాళ్ళని తిట్టాలా? మనం అది మన తెలివితేటలు మనం వదిలేయాలి. ఎందుకంటే సోషల్ మీడియాలోనే ఇలాంటివి చాలా చక్కర్లు కొడుతుంటాయండి. చాలా తొందరగా అట్రాక్ట్ అయిపోతుంది. అంటే ఒకటి చెప్పేవాళ్ళు చెప్తున్నారు, వాళ్ళని మనం నియంత్రించలేము, వాళ్ళని అడ్డుకోలేము. బట్ వినేవాళ్ళు ఆ అపోహలోకి జారుకుని పోతున్నారు. అట్లీస్ట్ మీలాంటి వెల్ నోన్ పీపుల్ ఏదైనా ఒక మాట చెప్పగలిగితే అది కొంతమందికైనా ఐ ఓపెనర్గా ఉంటుంది. అవేర్నెస్ లెవెల్స్ అనేది పెరగాలి. మనకి ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ 100% ఉంది. గూగుల్, వాట్సాప్ లో, ChatGPT లో, అన్ని చోట్ల ఉంది. ఇప్పుడైతే డాక్టర్ల దగ్గర కూడా వెళ్ళట్లేదు. డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్ ChatGPT లో ఎనలైజ్ చేసేసుకుంటున్నారు. ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్స్ మనకి ఈజీగా దొరికేస్తాయి ఇండియాలో, అన్ఫార్చునేట్లీ. అదే మనం యూరోప్, అమెరికా వెళ్తే మనకి ప్రిస్క్రిప్షన్ లేదా ఒక చిన్న పారాసిటమాల్ కూడా ఇవ్వరు. సో అందుకే కొంచెం రెస్ట్రిక్టెడ్. ఇక్కడ మనకి విరివిగా అన్ని దొరికేపటికి దేని మీద ఎవరికి భయం, భక్తి లేకుండా పోయినాయి. సో ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఉన్న మాట నిజమే, దాంతో పాటు కన్ఫ్యూజన్ కూడా అంతే ఎక్కువ ఉంది. ఎవరికి ఏది కావాలో ఎవరికి తెలియదు. అందుకే ఒక ఛానల్, ఒక రైట్ ప్రొఫెషనల్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరం ఏ మనిషికైనా.